10 inches. 10 inches. రెండు సారీస్ దీనికి లైన్ పొడవు 14. దీని కాలర్ నెక్కు నెక్ ఉండదు. ఇక్కడ మనం నెక్ కట్ చేయకూడదు. కొంచెం హాఫ్ ఇంచ్ ఉంటుంది. కాలర్ నెక్కు ఎంత తీసుకోవాలని బిట్ కూడా వచ్చేస్తుంది. వెనక భాగం కాలర్ నెక్కు ఎంత లోతు తీసుకోవాలి అంటే హాఫ్ ఇంచ్. కాలర్ నెక్ కాబట్టి భుజం ఎంత పెట్టాలి? 7 inches. ఎంత పెట్టాలమ్మా? 7 inches. కిందికి 7.5 పెడతాం. దాని షర్ట్ క్రాస్ చేసాం కదా, దీన్ని కూడా క్రాస్ చేయాలి కాబట్టి 7.5. దీన్ని ఇక్కడ 1 inch. తర్వాత నెక్ లూజ్ 3 తీసుకోవాలి. దీనికి ఒక్కదానికి తేడా మార్క్. ఎందుకంటే మీరు కాలర్ నెక్ 3 inches పెట్టారు కదా పొడవు, అందుకని లూజు మెడ లూజు 3. ఎన్ని ఇంచులమ్మా? 3 inches. ఇక్కడ హాఫ్ ఇంచ్. ఫస్ట్ పొడవు తీసుకున్నాను 14 inches. తర్వాత లూజ్ 10 inches. ఇంతవరకు రావాలి. ఎందుకంటే ఇక్కడ చంక దగ్గర పట్టుకోకూడదు. భుజం పెద్దగా అవుతే చంక దగ్గర పట్టుకోదు. దానికోసం 7 inches కిందకి దీన్ని దానిలో కలిపేస్తాం. ఎక్కడుంది నమ్మ చిన్ని? ఇప్పుడు దీన్ని కట్ చేయాలి. అందరూ కూర్చున్నాక ఏం చేస్తారు చెప్పండి? ఫస్ట్ డాట్ పెట్టేసింది దానిపైన. అట్లా అన్నా మొత్తం అరగదీయకన్నా ఒక డాట్ చాలు చేస్తారు కదా. చెయ్యి హెమ్మింగ్ ఇది షేపట్టీల కోసం. ఇటీవల మార్క్ చూడండి తీసుకుంటాము 9. ఇక్కడ నుంచి 4 inches కదా, ఇక్కడ 4 inches మధ్యలో 300. తర్వాత పెట్టేద్దాము. లేదంటే మీ క్లాత్ మిగలడం కోసం లేదు కదా, లెవెల్ చేసుకోండి. ఇక్కడి నుంచి 4 inches వదులుకోవాలి. సైడ్ లెవెల్ చేశాను. మనకి ఇక్కడ లెవెల్ లేదు కాబట్టి లెవెల్ చేసుకొని ఆ లెవెల్ దగ్గర నుంచి ఎన్ని ఇంచెస్ తీసుకోవాలి మనం? 4 inches. ఇది కాలర్ కోసం. ఇక్కడ దీన్ని పెట్టేస్తాము. ఏం చేశాను ఇక్కడ లెవెల్ చేసుకొని అక్కడి నుంచి 4 inches పెట్టుకొని ఆ 4 inches దగ్గర మన బ్లౌజ్ పెట్టుకోవాలి. యాజ్ టీజ్గా ఇలా ఇక్కడ 3 inches స్టాప్ చేయాలి. మళ్ళీ క్రాస్ చంక లూజ్ సరిపోతుంది. సరిపోతుందండి. షేపట్టీలు తీసుకుంటాం కదా. ఆ తర్వాత ఏం చేస్తామంటే మన షేపట్టీలు ఇక్కడ దాకా వచ్చింది. ఇక్కడ నుంచి షేపట్టి ఎంతమ్మా? 2.5. ఇక్కడ నుంచి ఒకవేళ మనకి ఇది తెలియదు కాబట్టి అప్పుడు ఇక్కడి నుంచి కొలత ఇక్కడ నుంచి ఎంత తీసుకుంటాము? 2.5. మనకి సరిపోయినట్లే కదా అది. మళ్ళీ ఇక్కడ 4 చూసుకొని 2 inches. అంతే. ఏం చేసింది చెప్పండి? ఇప్పుడు కటింగ్ ఎలా చేస్తామంటే అప్పుడు తీసేసినా స్ట్రైట్గా లైన్ పెట్టేసాను. 3 inches. ఇది 3 inches కదా. 3 ఈ 3 inches స్ట్రైట్గా లైన్ కొట్టేసేయండి. ఈ పని చేయండి. ఏం చేస్తారు చెప్పండి? ఫస్ట్ ఒక లైన్ అక్కడి నుంచి 4 inches తీసుకోవాలి. 4 inches దగ్గర దీన్ని సెట్ చేస్తాము. సెట్ చేసి దీని ప్రకారం తీసుకుంటాము. అది ఈ 3 inches మన 4 inches వరకు స్ట్రైట్ లైన్ కొట్టేస్తాం.
ఓకేనా? ఓకే మేడం. ఇక్కడ లైన్ ఉండకూడదు. ఇలా మళ్ళీ చెప్తున్నా చూడండి. ఫస్ట్ లెవెల్ చేయాలి. 4 ఇంచులు చూసుకొని ఇక్కడ చిన్న మార్కింగ్ పెట్టేసుకొని ఇలా పెట్టేసుకుందాం. ఇలా పెట్టుకున్నాక ఈ 3 ఇంచుల దగ్గర నుంచి గీసుకుంటాం అంతే. ఇది వద్దులేదు, మళ్ళీ కటింగ్ చేస్తారు. నాకంటే గుర్తుకుంటుంది, మీకు గుర్తుకుండదు కదా, కాబట్టి 3 ఇంచుల వరకు వదిలేసేయండి. ఈ 3 ఇంచుల దగ్గర నుంచి భుజం క్రాసు, చంక, షేప్ పట్టు. ఇక్కడి నుంచి ఏం చేస్తే కాలర్, ఇక్కడ లోతు కటింగ్ ఎలా చేస్తా అంటే ఫస్ట్ ఇది, నెక్స్ట్ ఇది, ఇక్కడి నుంచి రాదు అది, ఇది. ఒకవేళ ముందే లెవెల్ చేసుకుంటే ఇక్కడి నుంచి కటింగ్ చేయాలి. ఇది లెవెల్ చేసుకుంటే ముందు ఎక్కడి నుంచి కటింగ్ చేస్తారు? ఫస్ట్ కాలరు, భుజం క్రాసు, లోతు చంక, షేప్ పట్టి. అదే ఇది మన షేప్ పట్టీలు వేసుకుంటే సపరేట్. ఎలా పెట్టుకుంటారు చెప్పండి? ఫస్ట్ 3 ఇంచుల సగం ఎంత? 1.5 మేడం. 3లో సగము 1.5. ఈ 1.5 నుంచి స్ట్రైట్గా లైన్ వేసేస్తాం. కాలర్ సైజ్ ఇది బాగుంది కదా. ఇప్పుడు కాలర్ సైజ్ ఆ తర్వాత ఇది కదా, ఇక్కడ నుంచి నెక్ పొడవు 7 ఇంచులు తీసుకున్నాం. రోజు మీరు ఎంత తీసుకుంటున్నారు? 6 లేదా 6.5. కానీ ఈరోజు నేను 7 ఇంచులు తీసుకున్నాను. ఈ 7 ఇంచుల దగ్గర ఇది ఎంత వరకు? ఇది 3 ఇంచులు కదా, 3 ఇంచుల వరకు ఈ 3 ఇంచులు కలిపేస్తాను. ఫస్ట్ ఇలాగ వచ్చింది కదా మనకు. ఇలాగ వచ్చినప్పుడు నేను ఏం చేశానంటే, ఇది మన నెక్ ఇక్కడి నుంచి స్టార్ట్ కాబట్టి, వెనక భాగం ఇక్కడి నుంచి స్టార్ట్ కాబట్టి దీనికి 1.5 చూసుకున్నాను. ఫస్ట్ ఇక్కడి నుంచి 1.5 చూసుకున్నాను. ఇక్కడికి వచ్చింది 1.5. ఈ 1.5ను స్ట్రైట్గా పెట్టేసాను. ఆ తర్వాత ఇది ఇక్కడి నుంచి 7 ఇంచుల పొడవు. ఇది మన అసలు ఇది కాలర్ కోసం పెంచినది, దాంట్లో లెక్కలకి రాదు. ఇది మంది కాబట్టి ఇక్కడ నుంచి 7 ఇంచులు. దీని ఎంత ఉంది మనకి? ఇక్కడ పైన 3 ఇంచులు, ఇక్కడ కింద కూడా 3 ఇంచులు. ఆగము చూడరా, కూలీ చేస్తున్నావా? ఇక్కడ 3 ఇంచులు ఉంది కాబట్టి ఇక్కడ 3 ఇంచులు. ఇప్పుడు నెక్ షేప్ తీసుకుంటాం. ఎలా తీసుకుంటాం? ఫస్ట్ సగం వరకు ఇలా స్ట్రైట్గా రండి. అలా కలిసి కొండ మొక్క పాట్ నెక్ లాగా వస్తుంది. ఏం చేసింది చెప్పండి? ఫస్ట్ మనకి మళ్ళీ ఇక్కడ అలా బాగుంది. ఓకేనా? ఏం చేయండి? ఇంకొకరు బ్లౌజ్ దీంట్లో సగం ఇక్కడ కూర్చొని కదా, ఇక్కడ నుంచి మెల్లగా అక్కడ కొంచెం బయటికి పోయినా కూడా పర్వాలేదు. దీంట్లో సగం నుంచి